ప్రశ్న: నీతి ఆయోగ్ మరియు యూనిసెఫ్ ఇండియా ఏ అంశంపై సహకారం పెంచేందుకు 2026 మార్చిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి? జవాబు: తల్లి మరియు శిశు పోషణారోగ్య మెరుగుదల కోసం. ప్రశ్న: 2026లో రాజ్యసభ ఎన్నికలలో మొత్తం ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి? జవాబు: 72 స్థానాలకు. ప్రశ్న: భారత్ మరియు కెనడా మధ్య 2026లో కుదిరిన యురేనియం సరఫరా ఒప్పందం ఎంత సంవత్సరాలకు కుదిరింది? జవాబు: 10 సంవత్సరాలకు. ప్రశ్న: 2026 మార్చిలో భారతదేశం ఏ దేశంతో డిజిటలైజేషన్ మరియు సస్టైనబిలిటీపై వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించింది? జవాబు: ఫిన్లాండ్. ప్రశ్న: మార్చి 2026లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఘర్షణల వల్ల ఎంతమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు అని ఐక్యరాజ్యసమితి తెలిపింది? జవాబు: సుమారు 1,00,000 మంది. ప్రశ్న: భారతీయ రిఫైనరీలు రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి అమెరికా ప్రభుత్వం ఎంత రోజుల తాత్కాలిక అనుమతి ఇచ్చింది? జవాబు: 30 రోజుల అనుమతి. ప్రశ్న: 2026లో వింటర్ పారాలింపిక్స్ ఎక్కడ నిర్వహించబడుతున్నాయి? జవాబు: ఇటలీలోని మిలాన్ కోర్టినా. ప్రశ్న: 2026 మార్చిలో ముంబైలో నిర్వహించిన కలర్స్ ఆఫ్ స్వదేశ్ ప్రదర్శన ఎవరిని స్మరించుకుంటూ నిర్వహించారు? జవాబు: నందలాల్ బోస్. ప్రశ్న: 2026లో ఆంధ్రప్రదేశ్లో మొదటి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఏ జిల్లాలో నమోదైంది? జవాబు: నెల్లూరు జిల్లాలోని కావలి. ప్రశ్న: 2026 మార్చిలో భారతదేశం ప్రారంభించిన కొత్త డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫారం పేరు ఏమిటి? జవాబు: యూపీఐ లైట్ ఎక్స్. ప్రశ్న: 2026 మార్చిలో భారతదేశం ఏ దేశంతో సంయుక్త సైనిక విన్యాసం ధర్మ గార్డియన్ నిర్వహించింది? జవాబు: జపాన్. ప్రశ్న: ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకునే ప్రపంచ దినోత్సవం ఏమిటి? జవాబు: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం.